ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేయుచున్నాను. ఈ సమయంలో ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి ప్యారిస్లో ఉన్నటువంటి నా వెనక వైపు మీరు చూస్తూ ఉన్నారు ఆర్చ్ డి ట్రాంప్ అనేటటువంటి ఒక స్తూపము. ఈ స్తూపాన్ని నిర్మించడానికి గల ప్రాముఖ్యమైన కారణము యుద్ధంలో మరణించినటువంటి సైనికులందరి కొరకు వారి జ్ఞాపకార్థమై ఈ యొక్క ఆర్చ్ని తయారు చేయడం జరిగింది. ఈ స్తూపాన్ని నిలబెట్టారు. భారతదేశంలో ఢిల్లీలో మనం గమనించినట్లయితే గేట్వే ఆఫ్ ఢిల్లీ నేను చూడడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ గేట్వే ఆఫ్ ఢిల్లీలో మనం గమనించినట్లయితే సైనికులు మరణించిన వారి కొరకు ఇలాంటి ఒక స్తూపమే అక్కడ కూడా నిర్మించడం జరిగింది. మరి దానిపైనంతా కూడా మరణించినటువంటి సైనికుల పేర్లు రాయడం జరుగుతుంది. మరి దేవుని యొక్క కృపను బట్టి మరి ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్యారిస్లోని ఆర్చ్ ఆఫ్ డి ట్రాంప్ ప్రాంతానికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఇవన్నీ చూడడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యమైనటువంటి మాట, ఈ లోకంలో యుద్ధము చేసి మరణించినటువంటి వారందరి పేర్లు కూడా ఇటువంటి స్తూపాల మీద రాయడం జరిగింది. అయితే దేవుని నమ్ముకున్నటువంటి మనము, దేవుని బిడలైనటువంటి మనము, మన కొరకు ఒక గ్రంథము పరలోకమందు దేవుడు ఉంచున్నాడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కార్యాల కొరకైతే ప్రయాసపడతారో, దేవుని కార్యాలు చేయాలని ప్రయత్నిస్తారో మనందరి పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది అని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు 17వ కీర్తన 9వ వచనము, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఉదయకాల సమయంలో దేవుడు ఆయన రెక్కల నీడ కింద మనల్ని భద్రపరిచి అనుదినము మనకి సహాయం చేస్తున్నారని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము దేవుడు మీకు తోడై ఉండి మీరు తలపెట్టే ప్రతి కార్యంలో కూడా దేవుడు మీకు జయమును అనుగ్రహించునుగాక. మరి ఈ వాక్యాన్ని పట్టుకుని కీర్తనలో 17వ అధ్యాయం 9వ వచనములో దేవుని యొక్క రెక్కల నీడ కింద మనము మన కుటుంబాలు భద్రముగా ఉండాలి అంటే ఉదయకాల సమయంలో ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈరోజు మనం అందరం కలిసి ఈ యొక్క ఫ్రాన్స్ దేశం కొరకు, ప్యారిస్ కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు ఈ ప్రాంతాన్ని రక్షణలోనికి నడిపించినట్లుగా, దేవుని కార్యాలు జరిగినట్లుగా మాతో పాటు మీరందరూ కూడా ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మా ప్రియులు తలపెట్టే కార్యం అంతట్లో జయం అనుగ్రహించండి. ఫ్రాన్స్ ని రక్షణ అనుభవానికి తీసుకురమ్మని ప్రభువా, నీ ఆత్మచేతకు ఉన్న ప్రజలను నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.